మా గ్రామం అప్పనగూడెము, మోత మండలం. నా పేరు సండ్రకృష్ణ. మా తాతలు అంటున్నటువంటి భూమి 30 సంవత్సరాల నుంచి మేము కబ్జాలు ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం మేము గుడి కట్టుకున్నాం. ఆ గుడిని బండారు శ్రీనివాసరెడ్డి అనేట ఆయన కూల్చేసి దౌర్జన్యంగా ఈ సంఘమిత్ర మేడం అలా టైంలో గత 6 నెలల క్రితము ఈ భూమి దౌర్జన్యంగా పట్టా చేసుకోవడం జరిగింది. దాని గురించి మేము పోరాటం చేస్తుంటే మా మీద బౌండర్లు చేసి రాజకీయ బలంతో వాళ్ళతో వీళ్ళతో అందరు కలిసి కుమ్మక్కయ్యి మా తెలంగాణ అప్పుడు మేము మా భార్య మాజీ సర్పంచ్, అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క గొడవ లేదు, దాని గురించి మీద కూడా ఏం పోలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తరపున వాళ్ళందరూ మమ్మల్ని బౌండర్ కేసులు పెట్టి ఆ భూమి మీదకి రాకుండా చేయకుండా మీకు ఇట్లా పుల్ల చిట్టుకొని ఆడికి పోయినా కానీ ఎమ్మటే ఎస్ఐలకు ఫోన్ చేసి ఎమ్మటే మా ఇంటి చుట్టూ రౌండ్ అప్ చేసి ఈరోజు నిన్నటి రోజు కూడా ఉదయం 5 గంటలకే వచ్చి లేచే బాబు ఏం చేస్తారా మీరు బౌండర్ కేసు అయింది నడుస్తారంటే అరే సార్ మరి మేము ఏం చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు, మా భూమి మీదకి మేము పోయినాం, మాకు హక్కుంది, మా తాతల భూమి పురాతన నుంచి కానీ 30 సంవత్సరాల కానీ మేము ఫీల్డ్లో ఉన్నాం. ఫీల్డ్ లేని దానికి నువ్వు పట్టా చేపించుకుని నువ్వు దొంగ పట్టా చేపించుకొని నీ మీద మేము కేసు పెట్టాలి, కానీ నువ్వు మా మీద ఎందుకు పెడుతున్నావు దౌర్జన్యంగా? మీ ఎస్సీలో 30-40 కుటుంబాలు ఉన్నాయి. 30-40 కుటుంబాలకు సంబంధించిన గుడిని కూడా గూలదెంగినావు. నువ్వు ఎందుకు గూలదెంగినావు అని అడిగితే మా మీద బౌండర్ కేసు పెట్టడం జరిగింది. దానికి కూడా మేము 1-2 సంవత్సరాల పాటు అటు ఇటు తిరగడం కూడా జరుగుతుంది. కేసుల పాలైన మా లేడీస్ మీద కూడా ఒక 10-20 మంది మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం. మా భూమి అని మా ప్రాణం పోయినా కానీ ఆ భూమిని మాత్రం వదిలేదు లేదు, అసలు వదలం. కావాలంటే దాని వరకు మేము అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేద్దానికైనా దేనికైనా సిద్ధపడి దేనికైనా వెనకపోమని ఈ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. మీ అందరికీ నమస్కారాలు. మా అప్పనగూడెం భూమి మాది, తాతల ముత్తాతల భూమి, 30-40 ఏళ్ళ నుంచి ఉన్న భూమి. మా మామలు అలానే కాలేసినాము, మేము మా భర్తల గోరీలు కూడా అలానే కట్టుకున్నాము. మా భూమి మాకు ఇప్పియగలుగుతాం. మేము ఆ భూమి మీద పోరాటం చేస్తున్నాం. ఆడళ్ళ మీద మగవాళ్ళ మీద బైనర్ కేసు పెడుతుర్రు. మేము కోర్టుకు కూడా తిరుగుతున్నాం. మేము హైదరాబాద్లో ఉన్నా కూడా మా పేరు పెట్టి మమ్మల్ని కోర్టుకు వేసిర్రు. మా భూమి మాకు ఇప్పియగలరు. దయచేసి ఎంఆర్ఆవు గారికి, ఎస్ఐ గారికి, పైన మీడియం గారికి నమస్కరించి నేను దయచేసి చెప్తున్నా, మా భూమి మాకు రావాలి ఖచ్చితంగా. లేకపోతే మేము పానాలైన తీసుకుంటాం, మందుగుడ్లైన కొనుక్కుంటాం. మా తాతల ముత్తాత